హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. చాలా రోజుల తర్వాత అయితే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని అయితే చేశాను. సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే రికార్డ్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూసేద్దాం. ముందైతే నేను ఒక 30 స్ట్రాండ్స్ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత స్టిక్ చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్యాంగిల్కి అయితే కొంచెం గ్లూ యాడ్ చేసి ఇలా స్లోగా అయితే రొటేట్ చేసుకుంటున్నాను. చాలా పేషెన్స్ అయితే కావాలి. ఫాస్ట్గా చేసేయాలంటే మాత్రము ఒకటి దారం అన్నా చిక్కుబడుతుంది, లేదా బ్యాంగిల్కైనా సరిగ్గా పోత అనేది రాదు. సో బ్యాంగిల్ చేసేటప్పుడు ఇలా మిడిల్లో ఏమన్నా థ్రెడ్ కానీ స్టిక్ చేసుకోవాల్సి వస్తే ఎక్కడి వరకు ఉందో ఆ పార్ట్ మాత్రం కట్ చేసుకొని గ్లూ యాడ్ చేసి కాసేపు అలా పక్కకు పెట్టేస్తే గ్లూ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకు ఆ థ్రెడ్ అనేది కూడా మళ్ళీ ఊడకుండా ఉంటుంది. సో రిమైనింగ్ పార్ట్కి కూడా నేను ఆల్రెడీ స్టాండ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే అటాచ్ చేసేసి మళ్ళీ దారం అయితే చుడుతున్నాను. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే దారాన్ని చాలా నెమ్మదిగా పక్కకే చుట్టుకుంటూ రావాలి, లేకుంటే ఒత్తుగా వచ్చేస్తుంది. బ్యాంగిల్ సైజ్ అనేది కూడా సరిపోకుండా పోవచ్చు, అలాగే లుక్ కూడా ఉండదు. సో 1 బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బ్యాంగిల్కి అయితే నేను చుడుతున్నాను. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గమ్ యూస్ చేసినప్పుడు అది చేతికైతే స్టిక్కీగా ఉంటుంది కదా, దాన్ని అయితే క్లాత్తో అయితే రబ్ చేసుకోవాలి, లేకుంటే థ్రెడ్ ర్యాపింగ్కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన హ్యాండ్కి గమ్ ఉంటే థ్రెడ్ మన ఫింగర్స్కి అయితే అతుక్కొని ఉంటుంది. సో కాబట్టి ర్యాప్ చేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సో కాబట్టి గమ్ యూస్ చేసినప్పుడు క్లాత్తో నీట్గా తుడుచుకోవడం అయితే బెటర్ ఆప్షన్. చూసారు కదా, నాకైతే ర్యాపింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడైతే దీనిపైన కుందన్స్ అయితే సింపుల్ డిజైన్లో అయితే అరేంజ్ చేసుకోబోతున్నాను. సో ఈ 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఇదేమో గ్లూ పెన్ అనమాట. కొంచెం ఆ గ్లూ తీసుకొని పెన్కి అలా అనుకుంటే దానికి అయితే స్టిక్ అయి ఉంటుంది. సో కుందన్స్ అనేది హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాంగిల్ పైన మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో గమ్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్. అండ్ దెన్ ఆ పెన్తో అయితే కుందన్ పెన్ టచ్ చేస్తే ఆ కుందన్ అయితే పెన్కి అయితే స్టిక్ అవుతుంది. దాని తర్వాత గమ్ పెన్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ పెన్ అలా పెట్టి జస్ట్ అలా లైట్గా రొటేట్ చేస్తే గ్లూకి అయితే స్టిక్ అయిపోతాయి. సో ఇలా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో అయితే చేసుకోవచ్చు. మరి అవుట్పుట్ చూసేయండి, బాగున్నాయి కదా. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కింద ఇన్స్టా లింక్ అండ్ గ్రూప్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాలో అన్న డిఎం చేయండి, లేదా గ్రూప్లో జాయిన్ అయ్యన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.